ఏప్రిల్ 7 దేవుని వాక్య ధ్యానం. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. యూదా 1:21. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని మహాకృపలో మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మనలను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచేలా మన జీవితాలను ఆశీర్వదిస్తూనే ఉంటూ ఉంటారు. ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకుని ఆయనకు నమ్మకంగా జీవించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుని వాగ్దానం లేదా వాక్యము మనం గమనించినప్పుడు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. కాచుకొని ఉండుడి చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. మనము చాలాసార్లు చాలా విషయాల్లో మనము కాచుకుని ఉంటాం. అయితే దేవుని యొక్క ప్రేమలో మనం తప్పిపోకుండా కాచుకుని ఉండడానికి ఎంతవరకు మనము ఇష్టపడుతున్నాము? యూదా ప్రభు యొక్క శిష్యుడు, సహోదరుడు. ఆయన చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం, నీవు ఆయన ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండడం, ఇది మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరము. అలా ఉండడము అనేది, దానిలో మనము జీవించటం అనేది ఎంతో గొప్ప దీవెన. ప్రియులారా, నీవు చాలాసార్లు నీ యొక్క ఆలోచన లేదా నువ్వు ఎదురు చూసేది, నువ్వు ఎందులో ఉండాలి అని అనుకుంటావు అని అంటే, మనం లోక సంబంధమైన విషయాలలో చాలా మనం వాటి కొరకు ఎదురు చూస్తాం, కాచుకుని ఉంటాం. అవి ఎప్పుడొస్తాయి, ఎలా ఉంటాయి అని మనం చాలా విశేషమైనటువంటి ఆసక్తితో మనము ముందుకు వెళ్తాం. కానీ ప్రభు చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రేమలో మనము కాచుకుని ఉండాలి. అందులో నిలిచి ఉండటానికి, నేను అందులో ఉండాలనుకుంటున్నాను, అలాంటి ఎదురుచూపు, అలాంటి లక్షణం కొరకు ప్రభువా నాకు సహాయం చేయి అని మనం దాని కొరకు ఒక రకమైనటువంటి ఆసక్తితో మనం ఎదురు చూసేవారంగా ఉండాలి. మరి నీవు వేటి కొరకు కాచుకొని ఉన్నావు? వేటిని ఎదురు చూస్తున్నావు? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ పునరుద్ధాన శక్తిని పొందుకున్న నీవు ప్రభు ప్రత్యక్షత దినములలో మనం వేటి కొరకు కాచుకొని ఉన్నాం? మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి కాచుకొని ఉందాం. దాని ద్వారా నీవు, నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. అట్టి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, తండ్రి, లోక సంబంధమైన వాటిలో కాచుకుని ఉండకుండా దైవికమైన నీ ప్రేమలో ఉండినట్లుగా బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, ఏ పనుల కోసమైతే వారు వెళుతూ ఉన్నారో వాటన్నిటిలో జయం దయచేయండి. మా దేవా, దుష్టుని నుండి బిడ్డలను తప్పించండి. అవమానాల నుండి, కీడుల నుండి తప్పించండి. ఐక్యత, సంతోషము, ప్రేమ బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.